హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారు కదా? మరి నా ప్రతి వీడియోకి సపోర్ట్ ఇస్తూ ఆదరిస్తూ మరి సపోర్ట్ ఇస్తూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు మనం నేర్చుకునే మంచి మాట విక్టరీ. అవునండి, విజయం. ఇది వద్దు అన్న వాళ్ళు ఎవరు ఉండరు కదండి. మరి మనం కొన్ని లక్ష్యాలు కలిగి ఉంటాం. ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడు కొన్ని అవరోధాలను దాటినప్పుడు, కొన్ని సవాళ్ళను జయించినప్పుడు మరి మనం విజయమని భావిస్తాం. అది ఎంతో సంతృప్తినిస్తుంది, మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, ఎంతో గర్వంగా చెప్పుకునేలాగా మనల్ని నిలబెడుతుంది, తల ఎత్తుకునేలాగా మనల్ని చేస్తుంది. విజయ బాటలో నడాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కానీ విజయం మనం సాధించాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఓర్పుగా చూడాలి. తొందరపడినంత మాత్రాన విజయాన్ని సాధించడం, ఓర్పు ఖచ్చితంగా మనకు ఉండాలి. ఆ టైం వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. అంతేకాదండి, మరి మనకు క్రమశిక్షణ ఉండాలి. ఆ విజయం సాధించే వరకు కూడా మరి తొందరపడకుండా ఒక క్రమశిక్షణలో ఒక ప్లాన్ ప్రకారం ప్రతి అడుగు ఖచ్చితంగా వేయాలి. చక్కటి ప్లాన్ వేసుకోవాలి, ప్లాన్ మనం ఫాలో అవ్వాలి. అంతేకాదండి, మరి బాధ్యత కలిగిన వారు మాత్రమే విజయాన్ని సొంతం చేసుకోగలరు. సోమరిగా కూర్చుని నాకు విజయం కావాలి అంటే విజయం మన దగ్గరికి మరి రాదు. అంతేకాదు, స్పష్టమైన లక్ష్యాలు ఉండాలి. మనం దేని విషయంలో విజయాన్ని సాధించాలనుకుంటున్నాము, ఎంత పీరియడ్లో మనం సాధించాలనుకుంటున్నాము, మరి విజయం సాధించాలంటే మనం ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి అన్నది, మనం ఎంత టైం దానికోసం స్పెండ్ చేయాలి అనే విషయంలో మనకు సరైన అవగాహన, మరి సముచితమైన జ్ఞానము మనకు ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే విజయంలో మనం చాలా గర్వంగా మరి తలెత్తుకుని మనం ఉండగలము. ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా విజయం ఉంటుందండి, లేకుండా ఉండదు. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క విజయం. ఎందుకంటే బీఈడీ డైట్ చేసిన వాళ్ళకి టీచర్ జాబ్ రావడమే విజయం. అలాగే పాడేవారికి మరి ప్రొఫెషనల్ సింగర్ అవ్వడమే వాళ్ళ యొక్క విజయం. అలాగే మ్యూజిక్ మరి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వరకు మ్యూజిక్ డైరెక్టర్ అవడమే వాళ్ళ యొక్క విజయం. క్రికెట్ ప్లేయర్స్ కూడా అలా ఒక్కొక్కరికి వారి యొక్క టాలెంట్స్ని బట్టి వారి యొక్క లక్ష్యాలు అనేవి ఉంటాయి. అయితే కష్టపడి పని చేయాలి, సమయాన్ని హెచ్చించాలి, తొందరపడకూడదు. ఇంకోటి ఓటమి కూడా ఖచ్చితంగా వస్తుంది. మనకి ప్రయత్నించినప్పుడు విజయం పరిగెత్తుకుని వచ్చేది, కొన్నిసార్లు ఓటమి వస్తుంటుంది. ఓటమి వచ్చినప్పుడు దాన్ని కూడా మనం అంగీకరించగలగాలి. ఓటమి వచ్చింది కదా, ఇంకా వేస్ట్, నేను విజయాన్ని చూడలేను అని అనుకోకుండా ఓటమి వచ్చినప్పుడు మరింత సమయాన్ని హెచ్చించి ముఖ్యంగా పట్టుదల ఉండాలండి. నేను విజయం సాధించగలను. 10 సార్లు ఓడిపోయినా కూడా 11సారి గెలుపు సాధించిన వాడే విజేత. కాబట్టి ఏ ఓటమి లేకుండా మరి విజయం సాధిస్తే మనకు ఓటమి అనుభవం అనేది మనకి తెలియదు. ఓటమి వల్ల కూడా కొన్ని మెలకువలు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఏ లక్ష్యాలను అయితే కలిగి ఉన్నామో ఆ లక్ష్యాలు మనం సాధించడానికి కావాల్సిన సామర్థ్యాన్ని కూడా మనం కలిగి ఉందాం, పట్టుదల కలిగి ఉందాం. విజయం సాధించేంత వరకు కూడా మనం ఎంత మాత్రమే కూడా మరి నిర్లక్ష్యంగా ఉండద్దు. అయితే మీకు కూడా ఫ్రెండ్స్ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి కదా, విజయం సాధించాలనుకుంటున్నారు కదా, మీ ప్రయత్నం మీరు చేయండి. ఖచ్చితంగా మీ గోల్ మీరు రీచ్ అవుతారు. ఖచ్చితంగా మీరు అనుకున్న మనులన్నీ కూడా మీరు పొందుతారు. ఫ్రెండ్స్ ఎదురు, అందరి ఎదురు కూడా మీరు హెచ్చింపబడతారు. ఖచ్చితంగా భగవంతుడి దీవెనలు కూడా మీకు తోడై ఉంటాయి. కాబట్టి విజయం మన సొంతం ఖచ్చితంగా అవుతుంది. మరి ఈ మాట మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరి ఈరోజు సుమతి మేడం, ఉషా సత్యబాబు గారు, అలాగే గ్లోరీ గారు కామెంట్ చేశారు. కృతజ్ఞతలు అండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరచండి. తప్పకుండా మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఫ్రెండ్స్. రేపు మరొక మంచి మాటతో రేపు మరలా మనం కలుద్దామండి. అందరికీ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.